అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రతిపక్ష పార్టీ గద్దెలు కూల్చేయాలనడం హింసను ప్రేరేపించడమేనని సీఎం రేవంత్ వ్యాఖ్యలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి అన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. నైతికత ఉంటే సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల స్థానంలో ఎన్నికలు పెడితే ఏ పార్టీ జెండా గద్దెలు కూల్చాలో ప్రజలే తెలుస్తారని అన్నారు నిరంజన్ రెడ్డి. హింసను ప్రేరేపించేటువంటి విధంగా నేరపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఆ పదవికే కళంకం తేవడంతో పాటు రాష్ట్రంలో నిజంగానే పోలీస్ వ్యవస్థ చట్టబద్ధంగానే నడుస్తుంది అని డీజీపీ భావిస్తే ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యల మీద సుమోటో కేసు రిజిస్టర్ చేయాలి. ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి గద్దెలను కూల్చేయండి అనేటువంటి పిలుపు బహిరంగ వేదిక మీద ఇస్తేనంటే ఇది హింసను ప్రేరేపించడం కాదా? ముఖ్యమంత్రి ఏ రకమైన నైతికత ఉన్నా క్షమాపణ చెప్పాలి. నువ్వు వచ్చే 5 ఏళ్ల నాడు నేనే ఉంటాననేటువంటి సంగతి దేవుడు ఎరుగు. ముందు ఈ 10 మంది పార్టీ మారిన 10 మందిని రాజీనామా చేయించి మీకు సిగ్గుశరం ఉంటే నైతికత ఉంటే ఎన్నికలు పెట్టండి. ప్రజలు ఎవరు గద్దెల్ని కూర్చాలనో ఏ రాజకీయ పార్టీ గద్దెల్ని కూర్చాలనో ప్రజలు నిర్ణయిస్తారు.